శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో రాబోతున్నటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, ఈ గ్రహణ పట్టు విడుపు సమయాలు, ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖగోళ శాస్త్ర ప్రకారం మనకి ప్రతి సంవత్సరం 4 గ్రహణాలు అయితే ఏర్పడతాయి. అందులో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలుగా ఏర్పడతాయి. అదే విధంగా ఈ 2026 సంవత్సరంలో కూడా మనకి 4 గ్రహణాలు అయితే ఏర్పడనున్నాయండి. ఇప్పటికే మనకి ఈ 2026 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం అలానే మొదటి చంద్రగ్రహణం అయితే రావడం జరిగిందండి. సూర్యగ్రహణాలు ఎప్పుడు కూడా మనకి అమావాస్య తిథుల్లో ఏర్పడితే, చంద్రగ్రహణాలు పౌర్ణమి తిథి రోజు అయితే ఏర్పడతాయి. కాబట్టి మనకి ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17వ తేదీన రావడం జరిగింది. ఇంక ఈ సంవత్సరం వచ్చే రెండవ సూర్యగ్రహణం మనకి ఆగస్టు నెలలో అయితే ఏర్పడనుందండి. ఈ గ్రహణం మనకి ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే అమావాస్య తిథి రోజు అయితే ఏర్పడుతుంది. అసలు ఏంటి ఈ సూర్యగ్రహణం అని అంటే, భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుందండి. దీని వలన భూమిపై కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనిపించకుండా ఉంటాడు. దీనినే మనం సూర్యగ్రహణం అని పిలుస్తాము. ఈ సూర్యగ్రహణం 3 రకాలుగా అయితే ఉంటుందండి. అంటే సంపూర్ణ సూర్యగ్రహణం అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇది పాక్షికంగా అవ్వచ్చు, ఒక్కొక్కసారి కక్కనాకార సూర్యగ్రహణంగా కూడా మనకి ఏర్పడుతూ ఉంటుంది. 2026 సంవత్సరంలో రాబోతున్నటువంటి ఈ రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య తిథి రోజు అయితే ఏర్పడుతుందండి. అంటే 2026 ఆగస్టు 12 బుధవారం సూర్యగ్రహణం అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ గ్రహణ పట్టు విడుపు సమయాలు తెలుసుకుందాం. 2026 ఆగస్టు 12 బుధవారం రాత్రి 9:04 ప్రారంభమైనటువంటి గ్రహణం ఆగస్టు 13వ తేదీ గురువారం తెల్లవారుజామున 4:25 వరకు ఉంటుందండి. ఈ గ్రహణ సమయాన్ని పరిశీలిస్తే ఈ గ్రహణం మనకి రాత్రి సమయంలో ఏర్పడుతుంది. అంటే రాత్రి సమయంలో మనకి సూర్యుడు కనిపించడు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వారికి ఈ గ్రహణం అయితే కనిపించదు. కాబట్టి భారతీయులు ఈ గ్రహణ సూతక కాల నియమాలు అయితే పాటించవలసిన అవసరం లేదు. అయితే ఈ గ్రహణం మరి ఏ దేశాల్లో కనిపిస్తుంది అని అంటే, ఈ గ్రహణం యూరప్, ఆసియాలో ఉత్తర భాగం, ఆఫ్రికాలో ఉత్తర పశ్చిమ భాగాలు, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంతంలో ఎందుకు కనిపించును. అలాగే గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్ దేశాలందు ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపించును. ఇంకా కెనడా, నార్వే, గ్రీన్లాండ్ లో కొన్ని ప్రాంతాలు, స్వీడన్, నార్వే, పోలాండ్, డెన్మార్క్, జర్మనీ, ఆసియా, ఐర్లాండ్, నెదర్లాండ్, ఇటలీ, లండన్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, అల్జీరియా, పోర్చుగల్ దేశములందు ఈ గ్రహణం పాక్షికంగా అయితే కనిపిస్తుందండి. కాబట్టి నేను ఇక్కడ చెప్పినటువంటి దేశాలలో మన భారతీయులు కనుక ఉంటే వారు తప్పకుండా గ్రహణ సూతక కాల నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గర్భిణీ స్త్రీలు ఉంటే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే భారతదేశంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తలు నియమాలు పాటించాలా అని అంటే అవసరం లేదండి. కానీ మనకి ప్రపంచంలో గ్రహణం ఎక్కడ ఏర్పడినా కూడా ప్రకృతిలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలా భారతదేశంలో కాకుండా ఏ దేశాల్లో అయినా గ్రహణాలు ఏర్పడినప్పుడు చిన్నపాటి కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. ముఖ్యంగా ఇలా గ్రహణం ఏర్పడినటువంటి సమయంలో బయటకు రాకుండా ఉంటే మంచిది. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.